జై గురుదేవ్ దత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్తమ్మ అందరికీ. ఈరోజు మీ ప్రశ్నలకు నా సమాధానాలు ఈ వీడియో చేసుకుందాం. ఇది కూడా స్వామి అనుగ్రహంతో మాత్రమే చేస్తున్నాము. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదత్త. ఒకళ్ళు సిద్ధమంగళ సూత్రాన్ని ప్రతిరోజు ఎలా చదవాలి అని 3 days బ్యాక్ పెడితే పాప మా మరుసటి రోజు నేను రిప్లై ఇవ్వాలి, కుదిరికి ఇవ్వలేదు, ఏమనుకోవద్దండి. ఇదిగోండి, ఇదన్నమాట. దానికి ఒకళ్ళు రాశారు, అమ్మా శ్రీ సాయి రెడ్డి వాళ్ళంట రాశారు, ప్రొడక్ట్స్ అని దీనిలో. మీ వీడియో చూసి నేను 2 daysలో బట్టి పట్టి నేర్చుకున్నానమ్మా సిద్ధమంగళ స్తోత్రం. ఫస్ట్ కొంచెం కష్టమే అనిపించింది, కానీ మళ్ళీ చాలా పట్టుదలతో నేర్చుకుంటే చాలా సులభం అనిపించింది. కాబట్టి మన సంకల్పం ఉంటే ఏదన్నా అవుతుందమ్మా, కాబట్టి ప్రతిరోజు నేను చదువుకుంటున్నానమ్మా అని మెసేజ్ పెట్టారు. చాలా సంతోషం అండి. నాకు కావాల్సింది కూడా అది. కష్టం అనుకుంటే ఏది మనం చేయలేం, ఆ కష్టాన్ని ఇష్టంగా మలుసుకుంటే అంత అద్భుతమేనమ్మా. అందుకని నాకైతే చాలా సంతోషం. మీకు థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంకొక రాశారు, వింధ్యా ప్రసాద్ అని ఆయన రాశారు. వాళ్ళు అంటే లేడీనో జెండర్ తెలియదు నాకు. అమ్మా, వీఆర్ ఫ్రమ్ కర్ణాటక, మాకు ఇక్కడ గ్రూప్ ఉందమ్మా, కొత్తగా మీ వీడియోస్ చూస్తున్నానమ్మా. తర్వాత మేము చాలా డేస్ నుంచి సిద్ధమంగళ సూత్రాన్ని చేస్తున్నామమ్మా, కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. గ్రూప్లో డైలీ సిద్ధమంగళ సూత్రం చేస్తాము. కాబట్టి మీ వీడియో కనిపించగానే మీరు మాకు మంచి మంచి విషయాలు చెప్పారమ్మా. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. కాబట్టి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలమ్మా. మీ నెంబర్ ఇవ్వగలుగుతారమ్మా అని చెప్పి కర్ణాటక నుంచి ఫోన్ చేశారు, అంటే మెసేజ్ పెట్టారు. చాలా సంతోషం అండి. ఇది కర్ణాటక ఏంటి, మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే దత్తక్షేత్రాల్లో చూడు, దేశ విదేశాల్లో చూడు, సిద్ధమంగళ స్తోత్రాన్ని అత్యంత అద్భుతంగా చదువుతున్నారండి. ఇది గ్రూపులు పెట్టేసి చాలా బ్యాచ్లుగా చాలా అద్భుతంగా నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు, చదువుతున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నా నెంబర్ చాలా వీడియోలో నేను పెట్టడం జరిగింది, మన ఆన్లైన్ గ్రూప్లో చేరండి అని. దానికోసం నేను పెట్టడం జరిగింది. చాలామంది కూడా గ్రూప్లో జాయిన్ అయినారండి. అయినా మీకోసం మళ్ళీ ఒకసారి చెప్తాను, 9490877575 అండి. దత్తబిడ్డలు యూట్యూబ్ ఛానల్ అని కొడితే కొన్ని చోట్ల నెంబర్లు ఇచ్చాను. కాబట్టి ఈ నెంబర్లో నోట్ చేసుకొని మీరు సాయిరామ్ అని జయ గురుదత్త అని పెడితే ఇది నా వాట్సాప్ నెంబర్ ఇది. కాబట్టి తప్పకుండా మీతో నేను మాట్లాడతానండి. నాకైతే అయ్యో నెంబర్ ఇచ్చేసి మాట్లాడకూడదు, లేదంటే వేరే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, ఇలాంటి నా దగ్గర లేదండి. నాకు అంటే నేనే పిఏను, నాకు నేనే అడ్మినిస్ట్రేషన్ అంతా నేనేనండి. కాబట్టి మీరు ఎప్పుడైనా చేయొచ్చండి ఫోను. అంటే ఫస్ట్ నేను ఇక్కడ యూకేలో ఉన్నాను ప్రస్తుతం, కాబట్టి నా టైం వేరు, మీ టైం వేరు, కాబట్టి నాకు ఒక్కసారి మెసేజ్ పెట్టండి, తప్పకుండా మీతో నేను మాట్లాడతానండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. అలాగే చాలామంది కూడా జై గురుదత్తమ్మ అని చెప్పి పెట్టారు. అలాగే ఇంకొక అతలు ఇండు నాగమని ఏదో పేరుంది. అయితే వాళ్ళు జాబ్ కోసం ఎన్నిసార్లు పఠించాలమ్మా స్తోత్రాన్ని అని చెప్పన్నారు. జాబ్ కోసమని, లేకుంటే ఆర్థికంగా కోసమని, ఇంకో దానికోసమని ఇంత కండిషన్ లేదు నాన్న. మీరు ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు అని నేను చాలాసార్లు మీతో పంచుకోవడం జరిగింది. ఇది ఎన్నిసార్లు అని ఏముంది చెప్పు. కాబట్టి జాబ్ కోసము ఎంత ఎక్కువ మనం సాధన చేస్తే మనకు అంత మంచిగా జరుగుతుంది. కానీ దీన్ని భక్తితో, శ్రద్ధతో, ఫస్ట్ నమ్మకం ఉండాలి, బిలీవ్ అనమాట. ఫస్ట్ దేని మీద అయినా సరే, సిద్ధమంగళ సూత్రమే కాదు, దేని మీదైనా సరే ముందు భగవంతుడి మీదైనా దేని మీద నీ నమ్మకం ఉండాలి. నీకు పాజిటివ్గా ఇది చదివితే నాకు వస్తుంది అని నేను చూశాను చాలా చోట్ల. కాబట్టి ఇది నేను అత్యంత అద్భుతంగా భక్తితో, శక్తితో, శ్రద్ధతో దీన్ని చేస్తాను, నా జాబ్ నాకు వచ్చేసింది అనుకునే పాజిటివ్ అక్కడ అప్లై చేయండి, తప్పకుండా మీకు జాబ్ వస్తుంది. ఇంకా ఎన్నిసార్లు అన్నారు కదా, ఎన్నిసార్లు అనేం కాదు నాన్న, మీకు ఇష్టమైన సార్లు, మీ మనసుకు ఎన్ని సార్లు నచ్చితే అన్నిసార్లు చదవండి. ఇంకా ఒక ఆమె అయితే చాలా అద్భుతంగా పెట్టింది. ఇంకా చాలామంది జయ గురుదత్తమ్మ ఇలా పెట్టారు. తర్వాత అమ్మ నిజంగా మీరు చాలా గ్రేట్ అమ్మా, చాలా గ్రేట్.
ఇంకా చాలామంది పెట్టారమ్మా. ఇందులో లక్ష్మీ కాళ్ళవాల అని ఉంది ఏదో. తర్వాత వాళ్ళు జయగురుదత్తమ్మ, నిజంగా మీరు చాలా గ్రేట్ మా, ఓపికతో మేము అడిగిన దానికంతా సమాధానం ఇస్తున్నారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా సంతోషం అమ్మా అని చెప్పేసి అని పెట్టారు. అమ్మ చాలా చాలా మీకు ధన్యవాదాలమ్మా. ఎందుకంటే మీకు సపోర్ట్ చేస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ధన్యవాదాలమ్మా, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పండి అమ్మా అన్నారు. చాలా చాలా మీకు థ్యాంక్స్ అమ్మా ముందు. ఎందుకంటే మా పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు ఓకే, బట్ మీరు కూడా చేసి అంటే చూసి మాకు మంచిగా కామెంట్ పెడుతున్నారు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ బంగారు. తర్వాత అలాగే ఇంకా అత్యంత అద్భుతంగా ఒక ఆవిడ మీ అందరికీ మనందరికీ అవసరమయ్యే ఒక మంచి కామెంట్ అడిగింది. చూడండి, వాళ్ళు వచ్చి కృష్ణమూర్తి గారు, తొండే బావి ఏదో ఉంది ఇన్సు పేరు. వాళ్ళు ఏమి రాశారంటే, అమ్మ ఈ స్తోత్రాన్ని పఠించాలని కోరికోతే ఉంది, కానీ ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలంటే పూజ చేసుకొని చేయాలా లేదా స్తోత్రం మాత్రమే పారాయణ చేయవచ్చునా తెలియచేయండి అమ్మా, జయగురుదత్త అని పెట్టారు. నిజంగా చాలా మంచి ఆవిడ అనుభవం అడిగింది. ఈ స్తోత్రాన్ని పఠించు అందరూ చెప్పేస్తున్నారు, కానీ అసలు స్తోత్రాన్ని మాత్రమే పఠించాలా, దీన్ని పూజ చేసుకొని పఠించాలా ఇది ఎంతవరకు ఎవరు అడగల. అద్భుతంగా అడిగిందమ్మా ఆవిడకి. వాళ్ళు అదే చెప్పాను కదా, మరి స్త్రీనో పురుషుడు నాకు తెలియదు, కానీ చాలా ధన్యవాదాలు. ఇది పూజ చేస్తూ సిద్ధమాల పద్ధతి లేదు, నీకు నోటికి ఎప్పుడు వస్తే అప్పుడు చదువుకుంటూ అప్రయత్నంగా జరిగే నామస్మరణం ఒక పద్ధతి. ఇది నువ్వు ఒక సంకల్పంతో చేయాలంటే ఒక స్వామి దగ్గర ఒక శ్రీపాదాల స్వామి ఫోటో పెట్టి ఆ ఫోటోకి ఒక 108 సార్లు చేయాలనుకో, 108 పువ్వులు, 108 రూపాయి కాయిన్స్ కానీ, లేదంటే ఒక 5 రూపాయల కాయిన్స్ ఏదైనా సరే మీ ఇష్టం, ఆ కాయిన్స్ కానీ, లేదంటే వెండి పువ్వులు ఉంటాయి కదా అవి కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు కానీ జంజీరి పప్పు కానీ, ఇది ఒక 108. తర్వాత ఇలాంటివి కొన్ని పువ్వులు 108 ఇలాంటివన్నీ పెట్టుకొని అక్కడ ఒక్కొక్క సిద్ధమంగళ స్తోత్రం, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాక్షల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనారణుత శ్రీచరణం జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచ ఉపాతి దేవలక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహారా మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అని చదివి పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప అన్నప్పుడు మీరు అవన్నీ సెట్ చేసుకుంటారు. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన కాయిన్స్ కానీ, పువ్వులు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అలాగే అరటిపండు కానీ, ఏ సీజన్లో వచ్చే సీజన్ ఫ్రూట్స్ కమలా కావచ్చు, అలాగే బత్తాయి కావచ్చు, అరటిపండు కావచ్చు, మీ యొక్క వీలు బట్టి అవన్నీ ఒక ప్లేట్లో 9 లెక్కనో లేకుంటే 108 ఒకసారి పెట్టేసి అక్కడ, అలాగే 2 తమలపాకులు ఒక ఒక్క కూడా అలా పెట్టేసి ఒక వాళ్ళు అందిస్తూ ఉంటారు. ఇవన్నీ అందిస్తూ ఉంటే ఒక్కొక్క అంటే హనుమాన్ చాలీసా ఎలా పాడుతాం మనం పెట్టి అలా తాంబూలం పెడతాం కదా, అలా తాంబూలం పెట్టి పూజలో ఒక్కొక్కసారికి పెట్టి ఒక్కొక్కటి అయిపోయి కొద్దికి కర్పూర హారతి ఇచ్చుకొని అట్లా 108కి అలా చేసుకుంటామండి. అత్యంత అద్భుతం అనమాట ఆ సంకల్పం. అయితే చాలా అద్భుతమైన పూజ ప్లస్ స్తోత్రం, స్వామికి అన్నీ అందుతాయి. అది ఒకటి. ఇంకా మానసికంగా పూజ మనం అవన్నీ పెడుతున్నామనే భావనతో మనం ఎప్పుడు ఈ సిద్ధమంగళ స్తోత్రం నిరంతరం అలా మన మనసులో జరుగుతూ ఉంటుంది. అదొక క్రియ.
అంటే మీకు ఏది వీలైతే అది చేయండి తప్ప అరే పూలు లేవు కదా అవన్నీ 108 సేకరించడం కష్టం కదా ఇలా అనుకోవద్దండి. మీరు అనుకోవడమే తరువాయి స్వామి గబగబా అన్ని తీసుకొచ్చి ఆయన పూజకు ఆయనే సమకూర్చుకుంటారు. ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. సందేహపడద్దండి, నమ్మకంతో చేయండి. తప్పకుండా మన కోరికలు తప్పకుండా తీర్తే. మీ కోరిక అలా 40 రోజులుగా ఇలాంటి పూజతో చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఎటువంటి కష్టమైన పని అయినా సరే తప్పకుండా అవుతుంది. ఎందుకంటే స్వామి స్మరణలోనే ఉన్నాము, స్వామి చూస్తూనే ఉన్నాము, అవన్నీ స్వామికి సమర్పిస్తూనే ఉన్నాం కదా. కాబట్టి తప్పకుండా మనకు అవన్నీ జరిగే తీరుతాయమ్మా. కాబట్టి మంచి మీరు క్వశ్చన్ వేశారమ్మా, నాకు అందరికీ పనికొచ్చే విధంగా వేశారు. చాలా అద్భుతం అమ్మా, చాలా చాలా ధన్యవాదాలమ్మా. కాబట్టి మీరు పారాయణం చేసుకోండి, అలాగే స్తోత్రం పూజ ప్లస్ ఇలాగైనా చేసుకోండి, ఎలాగైనా చేసుకోండి. మనకు కావాల్సింది, మీకు కావాల్సింది సిద్ధమంగళ సూత్రము జరగటమే. స్వామికి ఇష్టమైంది కాబట్టి మనం దాన్ని స్మరించుకోవడమే మనకి ఇక్కడ. ఇంకా అలాగే అమ్మ, నేను ఏ పని చేస్తున్నా ఆ మంత్రం నా నా పలుకునే అంటే నేను పలుకుతూనే ఉంటానమ్మా అని పెట్టింది. చాలా అదృష్టం అమ్మా, నిజమే. ఏ పని చేస్తున్నా మనం ఆ నామాన్ని పలుకుతూనే ఉంటే అద్భుతం తల్లి. మానసిక పూజతో చేస్తూ ఉంటే చాలా అద్భుతం, చాలా మంచి పని చేస్తున్నావమ్మా. అలాగే సాయిరామ్ అమ్మ, నా మెసేజ్ మీకు అంటే మొన్న ఒక ఆవిడ పెట్టింది కదా, అర్థం కాలేదు అనుకుంటా. చాలా ఇష్టంగా నేర్చుకున్నానమ్మా, కానీ నాకు జరిగిన అవమానం అలా ఉందమ్మా అని పెట్టింది. మొన్న ఒక ఆవిడ నేర్చుకుంది, 2 రోజులు నేర్చుకొని మళ్ళీ 3వ రోజు మానేశానమ్మా అనింది కదా పాపం. ఆవిడకి ఏదో కొంచెం ప్రాబ్లం అయిందంట, స్వామి మీద భక్తే గాని పాపం ఆవిడ అలా ఏదో జరిగింది ఆవిడకి, అందుకని మానేశానమ్మా అంది. ఏం పర్వాలేదమ్మా, స్వామి మళ్ళీ మీతో అలాగే చదివిస్తారు. చాలా అద్భుతం అమ్మా. అమ్మ, నా బాబుకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయమ్మా. అమ్మ, రోజు ఎన్నిసార్లు చదువుకోవాలమ్మా, ప్లీజ్ చెప్పండి అమ్మా అని చెప్పేసి సుధా పాలోజు ఏదో అని ఉంది. అమ్మ, నేను ఇది అందరికీ చెప్తున్నాను తల్లి, మీరు ఎన్నిసార్లు చదవండి నాన్న. హెల్త్ కోసం అని, ఇంకో దానికోసం అని, కోరిక కోసం ఉండదు నాన్న. అప్పుడు ఇంకా ఎక్కువ సార్లు మనము చదవాలి దాన్ని. ఏదైనా మనకు ఒక బాధ వచ్చిందనుకో, మనం ఎక్కువ సార్లు మనం డాక్టర్కి వెళ్ళి మందులు తీసుకొని మన మనసు అల్లకొల్లం అవుతూ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి, దాన్ని ఇంకా ఎక్కువ సార్లు చదవాలి, తీవ్రంగా ఉండాలన్నమాట. నీ యొక్క భక్తి తీవ్రతగా ఉంటే ఆ తీవ్రతను బట్టే స్వామి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అట్లాగే స్వామి ఆరోగ్యాన్ని కూడా ఇస్తారు తల్లి. దత్తక్షేత్రాలు కూడా తీసుకెళ్ళు, స్వామి తప్పకుండా అక్కడ కాపాడతాడు. అలాగే అమ్మ, గురుమంత్రం తీసుకోవాలని దత్తమంత్రం ఎక్కడిస్తారమ్మా అని ఒక తల్లి పెట్టారు. అది గురుమంత్రం అనేది గురుమౌతా తీసుకోవాలి తల్లి. మీకు ఎక్కడ నమ్మకం ఉంటుందో, అంటే అందరూ గురువులు కాబట్టి మంత్రం తీసుకోవాలమ్మా అని అడిగింది ఆవిడ. నీ గురుమంత్రం అంటే గురుమూత తీసుకోవాలి. ముందు అసలు నీ మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు నువ్వు గురువుగా ఎన్నుకోవాలి తప్ప ఎవరిని బట్టి వాళ్ళని నువ్వు గురువుగా ఎన్నుకొని మళ్ళీ అయ్యో ఆ గురువు నాకు నచ్చలేదనుకోవడానికి వీల్లేదమ్మా. ఎందుకంటే గురువుని ఒక్కసారి తీసుకున్న తర్వాత జన్మాంతం అదే గురువుతో ఉండాల్సిందే. కాబట్టి నువ్వు ఆలోచించుకొని ఆ గురుమంత్రం నీకు అవసరమైతే ఆ దత్తుడే నీకు ఇస్తాడు తల్లి, ఇందులో ఏమీ డౌట్ లేదు. గురు చేత చదవండి, తప్పకుండా గురువు మిమ్మల్ని వెతుక్కొనే వస్తాడనమాట. మన అర్హతను బట్టి గురువు మన కోసమే వస్తాడనమాట. ఇంకా ఇంకొకళ్ళు పెట్టారు, హాయ్ అమ్మ, నేను పర్సనల్గా మాట్లాడాలి ఒక్కసారి ప్లీజ్ మా, వాట్సాప్ నెంబర్ కావాలమ్మా. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానమ్మా, నా బాధ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానమ్మా, ప్లీజ్ రిప్లై ఇవ్వు తల్లి అని పెట్టింది. చాలా సంతోషం తల్లి. నేను నెంబరు మీకు ఇచ్చాను, ఇందులో ఇప్పుడు చేసే దీంట్లో ఇచ్చాను, వీడియోలో చేశాను. ఆ నెంబర్కి మీరు నాకు కాల్ చేసి, అంటే వాట్సాప్ కాల్ చేయాలి నాన్న, నేను యూకేలో ఉన్నాను కాబట్టి మామూలు కాల్ రాదు. కాబట్టి అమ్మ, మీకు ఎన్నోసార్లు ఫోన్ చేస్తుంటే మీరు నాకు రిప్లై ఇవ్వట్లేదు, ఫోన్ పోవట్లేదమ్మా అని పెట్టారు కొన్ని వీడియోస్లో. నేను యూకేలో ఉన్నాను నాన్న, ఆగస్ట్ దాకా ఇక్కడే ఉంటాను కాబట్టి నాది మామూలు కాల్ పనిచేయదు. ఈ నెంబర్కి వాయిస్ కాల్లో సాయిరామ్ అని కానీ జయగుర్తత్ అని పెడితే తప్పకుండా నేను మీకు రిప్లై అయితే ఇస్తానమ్మా. మీతో అవసరమైతే మాట్లాడతాను. కాబట్టి మీకు ఎటువంటి పర్సనల్ బాధ ఉన్నా నేను తీర్చేస్తానమ్మా నేను చెప్పను. ఒక మనిషితో మనిషి బాధ షేర్ చేసుకుంటే కొంచెం ఊరట చెంది కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి అలా అడుగుతున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ మా మీకు. అలాగే నా వీడియోలు చక్కగా మీరు ఆదరించాలని,
మీరు సిద్ధమంగళ స్తోత్రాన్ని గొప్ప అనుభూతితో చదివి నిజంగా మీరందరూ అలా చదవబట్టే నాకు ఇంకా రోజు రోజుకు కొత్త వీడియోలు చేయాలని స్వామి నాకు అనుగ్రహం ఇస్తున్నారు తల్లి. నిజంగా నాకు ఎవరు యాంకర్ లేదు చెప్పడానికి, లేదంటే సిద్ధమంగళం గురించి మీకేం జరిగిందని అడగడానికి లేరు. నాకు మీరే నా దేవుళ్ళు, మీరే నా శ్రీపాదులు, మీరే. కాబట్టి మీరు అడిగితే నేను తప్పకుండా నేను మాత్రం ఆన్సర్స్ ఇస్తానమ్మా. ఇంకా ఇలాంటివి మీకు ఏదైనా డౌట్స్ సందేహాలు ఉంటే తప్పకుండా మీరు మంచి కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా మీ ప్రశ్నలకైతే తప్పకుండా నేను సమాధానాలు ఇస్తాను. అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని, అలాగే గురు చరిత్రని, అలాగే దత్తస్థావాన్ని దీనంతా మంచిగా అంటే భక్తితో శ్రద్ధతో పారాయణం చేసి శ్రీపాద వల్లభ స్వామి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని మనసారా కోరుకుంటుంది మీ యూట్యూబ్ ఛానల్ నిర్మలాదేవి దత్తబిడ్డలు. జై గురుదేవ దత్తమ్మ.